23వ శ్లోకము. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తిన మనసా శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. ఇందులో శక్తితత్వంలో శివతత్వము కలిసి ఉంటుందని చెప్పారు ఈ శ్లోకం. శివశక్తి తత్వముల కలయికను వివరించారు ఈ శ్లోకంలో. హే దేవి శంభోహో శివుని యొక్క వామం అంటే ఎడమ భాగమైన, వపుహు శరీరము, త్వయా నీచేతను, హృత్వా అంటే అపహరింపబడి, అపరితృప్తేన తృప్తిని పొందని, మనస మనస్సు చేత, అపరం రెండవ భాగమైన, శరీరార్థము ప్లస్ అపి శివుని శరీరం యొక్క కుడి భాగాన్ని సైతము, హృతం సంగ్రహించబడినదిగా, అభూత్ అయ్యనని, శంకే తలచెదను. యత్ అంటే ఏ కారణం వలననగా, ఏతత్ ఈ నా హృదయంలో భాషించే త్వద్రూపము నీ రూపము, సకలము అంటే సమస్తమును, వామ దక్షిణ భాగములు రెండును, అరుణాభం అంటే ఉదయభానుని వంటి ఎర్రని కాంతి కలదియు, ఇది దేవీ లక్షణము. త్రినయనం మూడు కన్నులు కలదియు, ఇది శివలక్షణం. కుచాభ్యాం స్తనద్వయము చే ఆనమ్రం కొద్దిగా ముందుకు వంగినదియు, ఇది దేవీ లక్షణము. కుటిల శశి చూడాల మకుటం, కుటిల శశి అంటే వంకరగా నుండే చంద్రకళ, చూడాల మకుటం అంటే శిరోభూషణమైన కిరీటం కలదిగాను ఒప్పుతోంది, ఇది శివలక్షణము. దేవి నీవు శివుని రూపంలో ఎడమ భాగాన్ని అపహరించిన దానవు. అలా అపహరించిన శివుని ఎడమ భాగము సగము శరీరముతో నీవు తృప్తిని పొందక, శివుని శరీరంలోని కుడి భాగాన్ని కూడా గ్రహించి ఉన్నావేమో అని నాకు శంక కలుగుతుంది. ఎందుకంటే నా హృదయంలో ప్రకాశిస్తున్న నీ రూపము కుడి ఎడమ భాగములతో కూడినదంతయు బాలభానుని వలె అరుణకాంతులు వెదజల్లుతూ, మూడు కన్నులు కలిగి, స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ, నెలవంకను కిరీటమణిగా ఉంచుకొని విరాజిల్లుతోంది. ప్రకృతి పురుషుల జంటను పార్వతీ పరమేశ్వరుల జంటగా అర్ధనారీశ్వర రూపంగా భావిస్తారు. అందువల్ల శివుని శరీరంలో ఎడమ సగభాగంలో పార్వతి ఉంటుంది. అలాగే పార్వతి కుడి సగభాగంలో ఈశ్వరుడు ఉంటాడు. సహజంగా పార్వతీదేవిది అరుణవర్ణము, శివునిది శ్వేతవర్ణము. శివుడు మూడు కన్నులను ధరిస్తాడు. అతడు చంద్రవంకను జటాజూటంలో అలంకరంగా ధరిస్తాడు. మూడు నేత్రములు ఉండడము, చంద్రవంకను ధరించడము అనేవి శివతత్వమును తెలుపుతాయి. శరీరంలో ఎర్రదనమును స్తనభారమును కలిగి ఉండడం అనేది పార్వతీదేవికి ఉండే శక్తితత్వానికి సంబంధించిన విషయములు. పార్వతీదేవిని శివుని ఎడమ భాగంలో ఉండే అర్ధనారీశ్వరిగా భావిస్తే, ఆమె కుడి భాగంలో శివుని సగదేహం ఉంటుంది. కాబట్టి పార్వతి కుడి సగభాగంలో తెల్లదనము ఉండాలి. ఆమె కుడి భాగంలో మాత్రమే త్రినేనత్వము, చంద్రకళాధారణము ఉండాలి. పార్వతి రూపాన్ని మనసులో తలుచుకుంటే ఆమె శరీరమంతా ఎర్రగా ఉందట. అంటే శివుని కుడి అర్ధభాగాన్ని కూడా హరించి ఆమె తనలో కలుపుకుంది. అందుచేతనే ఆమె మొత్తం దేహమంతా ఎర్రగా భాషిస్తుంది. పార్వతి ఆకారములో త్రినయనములు, శిరస్సులో చంద్రవంక ధారణము కనబడుతున్నాయి. త్రినయనత్వము, చంద్రవంక ధారణము అనేవి శివునికి సంబంధించినవి. అంటే పార్వతి శివుని కుడి భాగాన్ని సైతము సంగ్రహించి తనలో కలుపుకుందని భావము. ఆమె స్తన ద్వంద్వాన్ని కలిగి ఉంది. అర్ధనారీశ్వరి కాబట్టి ఆమెకు ఎడమ భాగంలోనే స్తనము ఉండాలి. శివుని కుడి భాగానికి తనలో కలుపుకున్నందున ఆమెకు కుడివైపుకు దేహంలో కూడా స్తనము ఉన్నది. మొత్తం శ్రీదేవి రూపాన్ని హృదయంలో దర్శిస్తే శక్తి లక్షణాలతో పాటు శివుని లక్షణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అందుచేత పార్వతి దేహము శక్తి లక్షణములతో మొత్తమంతా ఎర్రనిదిగాను, స్తనభారముతోనూ వంగి ఉన్నది. శివలక్షణములైన నేత్రతయమును, చంద్రకళాధారణమును కలిగి ఉన్నది. పార్వతి శరీరమంతా ఎర్రగా ఉండడము, రెండు వైపులా స్తనాలను కలిగి ఉండడము, నేత్రత్రయాన్ని, చంద్రవంకను ధరించడము అనే వాటి వల్ల శివుని ఎడమ భాగాన్ని మొదట అపహరించిన పార్వతి శివుని కుడి భాగాన్ని సైతము తర్వాత అపహరించి తనలో కలిపేసుకుందేమో అని శంకరులు సందేహించారని తెలియాలి. శివుని వ్యక్త రూపమే శ్రీదేవి. అతను అమ్మవారు. శివుడు అవ్యక్తుడు, ఆయనకు రూపమే ఉండదు. శివునికి వేరే అస్తిత్వం లేదు, అంతా అమ్మవారే అని గ్రహించాలి. వివరణము 1.
త్వయీ హృత్వా వామం శంభోః. పార్వతీదేవిచే ఈశ్వరుని యొక్క ఎడమ భాగము మొదట అపహరించబడింది. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. అర్ధనారీశ్వర తత్వంలో శివునికి ఎడమవైపు పార్వతి ఉంటుంది. పార్వతికి కుడివైపు శివుడు ఉంటాడు. జగన్మాత కాంతార్థ విగ్రహ అని లలితా సహస్రనామాల్లో పేర్కొనబడింది. అపరితృప్తేవ మనసా శరీరార్థం అపరిమపి శంకే హృతమభూత్. తృప్తి పొందని మనస్సుతో పార్వతీదేవి శంభుని శరీరంలోని రెండవ అర్ధభాగాన్ని అంటే ఆయన కుడి భాగాన్ని సైతము అపహరించిందేమో అని ఈ స్తుతికర్తకు సందేహం కలిగింది. ఎడమ భాగాన్ని శివుడు దేహం నుండి పార్వతి మొదట అపహరించింది, కానీ ఆమెకు తృప్తి కలగలేదు. అందువల్లనే ఆమె శివుని రెండవ భాగాన్ని కూడా అపహరించి తన దేహముగా చేసుకుంది. లోకంలో పార్వతీ శివుడిలో ఎడమ భాగం అంటారు, కానీ ఆమెలో శివుని పూర్తి శరీరం కలిసిపోయిన రూపమే కనబడుతుంది. అందువల్లనే పార్వతీ శివుని కుడివైపు దేహాన్ని కూడా హరించిందేమో అని శంకించడం జరిగింది. యదేతత్వద్రూపం సకల మరునాభం త్రినయనం. పార్వతి శివుణ్ణి కుడి భాగాన్ని సైతము సంగ్రహించిందని భావించడానికి గల కారణాన్ని ఇక్కడ చెప్పారు. త్వద్రూపం అంటే దేవి రూపము, అంటే పార్వతి రూపం. సకలము అంటే కుడి ఎడమ వైపుల రెండు ప్రక్కల అరుణాభం అంటే ఎర్రని కాంతితో ప్రకాశిస్తోందట. సహజంగా ఆమె అరుణవర్ణం కలది కాబట్టి ఎడమవైపు ఎర్రగా ఉండాలి. ఆమె దేహంలో కుడివైపు శివుడు ఉంటాడు కాబట్టి కుడి భాగంలో శివుని వర్ణమైన తెల్లదనం ఉండాలి, కానీ ఆమె రూపమంతా ఎర్రగానే ఉంది. అందువల్లనే ఆమె శివుని కుడి అర్ధభాగాన్ని సైతము తనలో కలుపుకుందేమో అని శంక కలిగింది. అలాగే త్రినయనం అంటే మూడు కళ్ళు ఆమె దేహంలో కనబడుతున్నాయి. మూడు కళ్ళు ఉండడం అనేది శివుని దేహ లక్షణము. పార్వతి శివుని కుడి భాగాన్ని సైతము తనలో కలుపుకుంటోంది కాబట్టి పార్వతి రూపంలో మూడు నేత్రాలు కనబడుతున్నాయని శంఖస్తోత్రకర్తకు కలిగి. కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటం. ఆమె దేహము కుచములతో అనమ్రము అంటే కిందికి వంగిపోయింది. అర్ధనారీశ్వర దేహంలో కుడివైపు స్తనము ఉండదు. పార్వతి శివుణ్ణి కుడి భాగాన్ని సంగ్రహించింది కాబట్టి రెండు వైపులా ఆమెకు దేహంలో స్తనాలున్నాయి. అందుకే శృతికర్తకు పై సందేహం కలిగింది. కుటిల శశి చూడాల మకుటం అంటే ఆమెకు వంకరగా ఉండే చంద్రరేఖ కిరీటంలో మాణిక్యంలా ఉందట. చంద్రరేఖను జటాజూటంలో శివుడు ధరిస్తాడు, అది శివతత్వము. కానీ పార్వతి రూపంలో చంద్రవంక ధారణ కనబడుతుంది. అందువల్లనే స్తోత్రకర్త పై విధంగా శంకించాడు. ఉత్తర కవుల సిద్ధాంతం ప్రకారము శక్తితత్వమే కానీ శివతత్వము లేదు. శివతత్వము శక్తితత్వంలో అంతర్భూతము. అందువల్ల శక్తితత్వాన్ని ఉపాసించాలని ఈ శ్లోకం సూచిస్తుంది. మొత్తంపై శ్రీదేవియే శివస్వరూపమని, శివశక్తులు అభేదమని చెప్పినట్లయి. పార్వతీదేవిలోని అరుణత్వము, ఆమె శక్తిమయత్వమును, కిరీటము సర్వేశ్వరీత్వమును, మూడు కన్నులు కాలత్రయ జ్ఞానములు కలిగి ఉండుటయును, స్తనముల భారము సృష్టి జీవుల పోషణ ద్రవ్య సమృద్ధిని, చంద్రరేఖను కిరీటములో కలిగి ఉండడము ఆనందమయత్వాన్ని తెలుపుతాయి. ఈ శ్లోకం యొక్క ఫలము సర్వమైన ఆపదల నివారణ, నైవేద్యము పాల పాయసము క్షీరాన్నము.